కార్యక్రమం పాల్గొని మరి మనందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మన గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనకు సహకరిస్తున్నటువంటి వ్యక్తి వెన్న ఈశ్వరప్ప గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. అందరూ కూడా దయచేసి రెండు చేతులు పైకెత్తి, ఎందుకంటే ప్రధాన వక్తలు ఇద్దరు ఉన్నారు. వారిచ్చే సందేశం చాలా కీలకమైనది, అమూల్యమైనది. మీ ఫోన్లన్నీ బంద్ చేసి దయచేసి వాళ్ళు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఓపికగా వింటామంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ కూడా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరిపోదు. హిందూ టైగర్ రావడం జరిగింది, ఒక దిక్కు హిందూ స్వామి రావడం జరిగింది, ఆదిత్య పరాశ్రీ స్వామి గారు. కాబట్టి సరిపోదు. మరొక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివాజీ, జై శివాజీ, వీర శివాజీ, జై శివాజీ, వీర శివాజీ. నేను రెండు మూడు నిమిషాలని మాట్లాడతాను. నివాసిని ఈరోజు హిందూ సామ్రాజ్యం అంటున్నాం. ఆ రోజు మన భారతదేశం మీదకి మొఘలులు దండయాత్ర చేసినప్పుడు ఎవరైతే ఒక మాతృమూర్తి చిన్నప్పుడు ఒక అంశం వాళ్ళ ఇంట్లో జరుగుతున్నప్పుడు ఆ మాతృమూర్తి ఏం చూసిందంటే బయట మొఘలులు దాడి చేస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఆ బిడ్డ మాతృమూర్తి బిడ్డగా ఉన్నప్పుడు కిటికీలో నుంచి చూసింది. నాన్న దగ్గరికి వెళ్ళింది. నాన్న అక్కడ అంతా కొల్లగొడుతున్నారు, ఇబ్బంది జరుగుతుంది నాన్న అన్నప్పుడు తండ్రి చెప్తాడు, బిడ్డ మన వల్ల కాదు, వాళ్ళు వచ్చింది మొఘలులు బయట దేశంకి వెళ్ళి భారతదేశం మీదకి దండయాత్ర చేసిండ్రు, మన వల్ల కాదు బిడ్డ అంటాడు. అన్నప్పుడు ఆ బిడ్డ మనసులోనే దాచుకొని కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత భర్త వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇంట్లో నుంచి చూస్తే గ్రామంలో విధ్వంసం జరుగుతూ ఉంటుంది. దండయాత్ర చేస్తున్నప్పుడు విధ్వంసం జరుగుతుంటే కల్లారా చూసి భర్త దగ్గరికి వెళ్ళి అయ్యా అగో విధ్వంసం జరుగుతూ ఉంది, ఏం చేద్దాము, మన గ్రామము దేశం ఆగమవుతుంది అన్నప్పుడు ఆ భర్త చెప్తాడు, మన వల్ల కాదు, మనం ఏం చేయలేము, వాళ్ళ దగ్గర బలం ఉంది, సైనికులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉంది, మనం ఏం చేయలేమంటారు. ఆ సందర్భంలో ఆమె నిశ్చయించుకుంటది, నా తండ్రి వల్ల కాలేదు, నా యొక్క భర్త వల్ల కాలేదు అని చెప్పేసి ఆ తల్లి పుత్రుడు ఎవరైతే కొడుకు పుడతాడో ఆ కొడుకు ద్వారా చిన్నప్పుడు బాల్యం నుంచే వీర యుద్ధాలు, ఖడ్గ యుద్ధాలు సైనికుడిగా తయారు చేసి ఆమెకు ధైర్యం అనేది ఆ తల్లి నిర్వహించిన శివాజీ గారి తల్లికి ఒకసారి గట్టిగా